शांति। मार्च 31 बाबा के महावाक्य। मीठे बच्चे एक बाप ही नंबर 1 एक्टर है। एक बाप ही नंबर 1 एक्टर है जो पतितों को पावन बनाने की एक्ट करते हैं। बाप जैसी एक्ट कोई कर नहीं सकता। బాబా ఏమంటున్నారు ఈరోజు, మధురమైన పిల్లలు ఒక్క బాబానే నంబర్ 1 యాక్టర్. ఏదైతే పతితుల్ని పావనంగా చేసే యాక్ట్ చేస్తారో అది బాబా లాంటి పాత్ర, బాబా లాంటి యాక్షన్ అనేది ఇంకెవరు కూడా చేయలేరు. मीठे बच्चे एक बाप ही नंबर 1 एक्टर है जो पतितों को पावन बनाने की एक्ट करते हैं. बाप जैसी एक्ट कोई कर नहीं सकता. प्रश्न, सन्यासियों का योग जिस्मानी योग है, रूहानी योग बाप ही सिखाते हैं कैसे? సన్యాసుల యొక్క యోగము, భౌతిక యోగము, ఆత్మిక యోగము బాబానే నేర్పిస్తారు. ఎలాగా? సన్యాసులు బ్రహ్మ మహాతత్వంతో యోగం నేర్పిస్తారు, బాబా ఆత్మిక యోగాన్ని నేర్పిస్తారు. అది ఇల్లు కదా అంటున్నారు బాబా. ఆత్మిక యోగం నేర్పించేవారు ఒక్క బాబానే, శివబాబానే చెప్తున్నారు. बाबा कहते हैं सन्यासी ब्रह्म तत्व से योग रखना सिखाते हैं. अब वह तो रहने का स्थान है, तो वह जिस्मानी योग हो गया. तत्व को सुप्रीम नहीं कहा जाता. तुम बच्चे सुप्रीम रूप से योग लगाते, इसलिए तुम्हारा योग रूहानी योग है. సన్యాసులు ఏం చేస్తారు, బ్రహ్మ మహాతత్వం అంటే పరంధామంతో యోగం పెట్టుకోవడము నేర్పిస్తారు. ఎందుకంటే వాళ్ళు అదే అనుకుంటారు కదా, అదే పరమాత్మని, పరంధామం అంతా పరమాత్మ అలా అనుకుంటారు కాబట్టి. అయితే ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారు, అది ఉండే స్థానం కదా, పరంధామం అనేది ఉండే స్థానం. మరి ఇప్పుడు ఉండేటటువంటి స్థానము దాన్ని యోగం చేయడం, దాంతో సంబంధం జోడించుకోవడం అంటే ఏంటి, భౌతిక యోగము అని చెప్పేసి చెప్తారు. అలాగే తత్వాలని సుప్రీం పరమాత్మ అని చెప్పరు. పిల్లలు సుప్రీం రూపుతో అంటే పరమాత్మతో యోగం పెట్టుకుంటారు కాబట్టి మీ యోగము ఆత్మిక యోగము అంటున్నారు. तुम बच्चे सुप्रीम रूप से योग लगाते, इसलिए तुम्हारा योग रूहानी योग है. यह योग बाप ही सिखा सकते हैं, दूसरा कोई भी सिखा न सके, क्योंकि वही तुम्हारा रूहानी बाप है. మరి ఈ ఆత్మిక యోగము బాబా ఒక్కరే నేర్పిస్తారు, ఇంకెవరు కూడా నేర్పించలేరు. ఎందుకంటే ఆయనే మీకు ఆత్మిక తండ్రి కాబట్టి. గీత్ तू प्यार का सागर है, నీవు ప్రేమ సాగరుడివి. तू प्यार का सागर है, तेरे एक बूंद के प्यासे हो అంటే ఒక్కొక్క డ్రాప్ అంటే ఒక్క బిందువు గురించి మేము ఆసక్తితో ఉన్నాము, పిపాసతో ఉన్నాము అని చెప్పేసి పాట అన్నమాట. ఓం శాంతి. बच्चे बहुत लोग कहते हैं, बच्चे बहुत लोग कहते हैं ओम शांति अर्थात अपनी आत्मा की पहचान देते हैं, परंतु खुद समझ नहीं सकते. ओम शांति का अर्थ बहुत निकालते. బాబా అంటున్నారు చాలా మంది పిల్లలు ఏం చేస్తారు, ఓం శాంతి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఓం శాంతి అంటే స్వయం ఆత్మ యొక్క గుర్తింపు ఇవ్వడం కదా, కానీ స్వయం వాళ్ళకి తెలియదు. చెప్పడానికి చెప్తారు ఓం శాంతి కానీ దాని అర్థం తెలియదు. ओम शांति करते बहुत निकालते हैं, कोई कहते ओम माना भगवान, परंतु नहीं, यह आत्मा कहती है ओम शांति. अहम आत्मा का स्वधर्म है ही शांत, इसलिए कहते हैं मैं हूँ शांत स्वरूप. అయితే బాబా ఏమంటున్నారు, చాలా మంది ఓం అంటే భగవంతుడని అనుకుంటారు, కానీ భగవంతుడు కాదు. ఇక్కడ ఆత్మ చెప్తుంది ఓం శాంతి అని, అంటే నేను ఆత్మ, నా స్వధర్మము శాంతి. కాబట్టి ఏం చెప్తారు, నేను ఉన్నానే శాంత స్వరూపాన్ని. యా మేరా శరీర్ హే జిసే హమ్ కర్మ కర్తే హే, కిత్నా సహజ్ హే. ఓం అంటే నేను ఆత్మ, అహం మమ అంటారు కదా, అంటే శరీరంతో నేను కర్మలు చేస్తూ ఉంటాను.
ఎంత సహజమైన విషయాలు. वैसे बाप ही कहते हैं ओम शांति, परंतु मैं सबका बाप होने के कारण, बीज रूप होने के कारण भी जो रचना रूपी झाड़ है कल्प वृक्ष, उसके आदि मध्य अंत को जानता. అయితే అలాగే మనం ఎలా ఓం శాంతి నేను ఇప్పుడు ఆత్మ ఈ శరీరంతో కర్మ చేస్తున్నా అని చెప్తాము, బాబా కూడా ఓం శాంతి నేను ఆత్మ అని చెప్తారు. కానీ బాబా అందరికీ తండ్రి అయిన కారణంగా, బీజ్ రూపుడైన కారణంగా ఏదైతే రచన రూపి వృక్షం ఉందో అంటే కల్ప వృక్షము, దాని ఆది మధ్యంతాన్ని బాబా తెలుసుకుంటారు. जैसे तुम कोई भी झाड़ देखो तो उसके आदि मध्य अंत को जान जाओ. ఏదైనా ఒక వృక్షాన్ని చూసారనుకోండి, దాని ఆది మధ్యంతం తెలుసుకుంటారు. वह बीज तो जड़ है तो बाप समझाते हैं यह कल्प वृक्ष है, इसके आदि मध्य अंत को तुम नहीं जान सकते. मैं जानता हूँ. మరి బాబా అర్థం చేస్తున్నారు, ఇది కల్ప వృక్షం, దీని ఆది మధ్యంతం మనకు తెలియదు, కానీ బీజ రూపుడు కాబట్టి బాబాకి అన్ని కూడా తెలుస్తాయి. मुझे कहते ही है ज्ञान का सागर, मैं तुम बच्चों को बैठ आदि मध्य अंत का राज समझा रहा हूँ. ये जो नाटक है जिसको ड्रामा कहा जाता, जिसके तुम एक्टर्स हो, बाप कहते हैं मैं भी एक्टर हूँ. మరి బాబా ఏమంటున్నారు, బాబాని ఏమంటారు, జ్ఞాన సాగరుడు. పిల్లలకి కూర్చుని ఆది మధ్యంతం రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. ఏదైతే నాటకము అని చెప్తారో లేదా డ్రామా అని అంటారో దాంట్లో మీరు కూడా యాక్టర్స్. మరి బాబా అంటున్నారు నేను కూడా యాక్టర్ని. बच्चे कहते हैं हे बाबा पतित पावन एक्टर बन आओ, आकर पतितों को पावन बनाओ. బాబాని ఎలా పిలుస్తారంట, హే బాబా పతిత పావన యాక్టర్ గా రండి, వచ్చి మమ్మల్ని ఆత్మల్ని పావనంగా తయారు చేయండి. अब बाप कहते हैं मैं एक्ट कर रहा हूँ, मेरा पार्ट सिर्फ इस संगम समय ही है. वैसे तो बाबा क्या कहते मैं भोगता हूँ, करता हूँ, कोई पार्ट प्ले नहीं करता हूँ, लेकिन आज बाबा कह रहे मैं भी पार्ट सिर्फ संगम युग पर ही प्ले करते. అయితే నా పాత్ర కూడా కేవలం సంగమయుగం సమయంలో మాత్రమే ఉంటుంది అంటున్నారు. సో भी मुझे अपना शरीर नहीं है, मैं इस शरीर ద్వారా యాక్ట్ करता हूँ. అది కూడా బాబాకి తనకంటూ శరీరం లేదు, బ్రహ్మ బాబా శరీరం ద్వారా పాత్రాభినయం చేస్తారు. मेरा नाम शिव है, बच्चों को ही तो समझाएंगे ना. पाठशाला कोई बंदरों व जानवरों की नहीं होती है. బాబా కిतना अच्छा बता रहे. అయితే పిల్లలకి అర్థం చేస్తారు కదా, బాబా వచ్చి పాఠశాలలోకి చదివిస్తారు, చదువు నేర్పిస్తున్నారంటే ఎవరికి నేర్పిస్తారు, కోతులకి లేకపోతే జంతువులకి అయితే నేర్పించరు కదా పాఠశాల. परंतु बाप कहते हैं कि इन 5 विकारों के होने के कारण शक्ल तो मनुष्य जैसी है लेकिन कर्तव्य बंदरों जैसी है. కానీ బాబా ఏం చెప్తున్నారు చూడండి, ఇప్పుడు 5 వికారాలు ఉన్న కారణంగా ముఖం చూడడానికి మనుషులాగే ఉంది, కానీ కర్తవ్యం చూస్తే కోతుల్లాగా ఉంది. बच्चों को बाप समझाते हैं कि पतित तो सब अपने को कहलाते ही है, परंतु यह नहीं जानते कि हमको पतित कौन बनाते और पावन फिर कौन आकर बनाते. బాబా అంటున్నారు ప్రతి ఒక్కరు పతిత పావనరా అని పిలుస్తారు, అంటే స్వయాన్ని పిలుచుకుంటారు కదా, కానీ ఈ విషయాలు అర్థం చేసుకోరు. మమ్మల్ని పతితంగా ఎవరు తయారు చేశారు, మమ్మల్ని పావనంగా మళ్ళీ ఎవరు వచ్చి తయారు చేస్తారు. ఓ పతిత పావనరా అంటారు అంటే మేము పతితులము, మమ్మల్ని పావనంగా చేయండి అనే కదా అర్థం. మరి పతితులుగా చేశారు ఎవరు, పావనంగా చేసేది ఎవరు, ఇది ఎవరికి తెలియదు. पतित पावन कौन, जिसको पुकारते बुलाते हैं कुछ भी समझ नहीं सकते, ये भी नहीं जानते हम सब एक्टर्स हैं. పతిత పావన్ పతిత పావనులు ఎవరు అనేది కూడా తెలియదు అనమాట, ఎవరినైతే పిలుస్తారు అంటే ఎవరికి తెలియదు. మనందరం కూడా యాక్టర్స్ ని. हम आत्मा यह चोला लेकर पाठ बजाती है, आत्मा परम धाम से आती है, आकर पाठ बजाती है. भारत के ऊपर ही सारा खेल बना हुआ है. भारत पावन भारत पतित किसने बनाया,
బాబా అంటున్నారు మనందరం కూడా ఆత్మలము, ఈ శరీరాన్ని తీసుకొని పాత్ర అభినయం చేస్తున్నాము. ఆత్మ పరంధామ నుంచి వచ్చి పాత్రను అభినయం చేస్తుంది. భారతదేశం పైననే మొత్తం ఆటంతా తయారు చేయబడింది. భారతదేశమే పావనంగా, భారతదేశమే పవిత్రంగా. మరి ఎలా ఎవరు తయారు చేశారు దీన్ని ఇలాగా? बाबा कहते सारा खेल भारत पर ही बना हुआ है। भारत पावन, भारत पतित किसने बनाया? रावण ने। गाते भी है कि रावण का लंका पर राज करता था, बेहद में ले जाते। क्या गायन करते हैं? लंका का राज రావణ్ కర్తాత అంటే లంకా రాజ్యాన్ని రావణాసుడు పరిపాలించేవాడని చెప్తారు కదా. మరి ఇది అనంతమైనటువంటి విషయాలు. హే బచ్చో యహ సారీ సృష్టి బేహద్ కా టాపు హే. అంటే ఒక్క శ్రీలంకలోనే రావణ రాజ్యం లేదు కదా. శ్రీలంకలో ఉన్న వాళ్ళకి వికారాలు లేవు. మొత్తం ప్రపంచమంతా ఎలా ఉంది? రావణాసుడి యొక్క లంక లాగా ఉంది. हे बच्चों ये सारी सृष्टि बेहद का टापू है, वह तो हद की लंका है। इस बेहद के टापू पर रावण का राज्य है। पहले राम राज्य था, अब రావణ్ రాజ్య है। అంటే బాబా ఏం చెప్తున్నారు పిల్లలు, మొత్తం సృష్టి అంతా అనంతమైన ఎలా ఉంది? రావణాసుడి లంక, ద్వీపము ద్వీపకల్పం అని చెప్తారు కదా అలా. అంటే ఇదంతా కూడా ఎలా ఉంది? ఇప్పుడు రావణాసుడి యొక్క రాజ్యము. ఫస్ట్ రామరాజ్యం ఉండేది, ఇప్పుడు రావణ రాజ్యం అయిపోయింది. बच्चे कहते हैं बाबा राम राज्य कहाँ था? बाप कहते बच्चे वह तो यहाँ था ना जिसको सब चाहते। పిల్లలు అడుగుతారు రామరాజ్యం ఎక్కడ ఉండేది బాబా? బాబా చెప్తున్నారు అది ఇక్కడే ఉండేది, దాన్ని అందరూ ఇప్పుడు కోరుకుంటున్నారు. గాంధీ గారు కూడా రామరాజ్యం కావాలి అని అన్నారు. అంటే ఇక్కడ ఒకప్పుడు ఉండేదనే కదా అర్థం. तुम भारतवासी आदि सनातन देवी देवता धर्म के हो, हिंदू धर्म के नहीं हो। మీరందరూ ఎవరంట? భారతదేశవాసులు ఆది సనాతన దేవి దేవత ధర్మానికి చెందినవారు, హిందూ ధర్మానికి చెందినవారు కాదు. मीठे मीठे सिखनदे लाडले बच्चों, तुम ही पहले पहले भारत में थे, तुमको वह सतयुग का राज्य किसने दिया था? మరి మధురాతి మధురమైన సిఖిలదే అల్లారు బుద్ధు పిల్లలు, మీకే మొట్టమొదట మీరు ఫస్ట్ భారతదేశంలో మీరే ఉండేవారు. మీకే సత్యుగం యొక్క రాజ్యాన్ని ఇచ్చారు. కానీ ఎవరు ఇచ్చారు మరి మీకు? జరూర్ హెవెన్లీ గాడ్ ఫాదర్ హీ యహ వర్షా దేంగే. తప్పకుండా మనకి స్వర్గ రచయిత బాబా నుంచి మనకి వారసత్వాన్ని ఇచ్చి ఉంటారు. पाप समझाते हैं कि कितने और धर्मों में कन्वर्ट हो गए। मुसलमानों का जब राज्य था तो बहुतों को मुसलमान बनाया, क्रिश्चियन का राज्य था तो बहुतों को क्रिश्चियन बनाया, बौद्धियों का था तो यहाँ राज्य भी नहीं हुआ तो भी बहुतों को बौद्ध ही बनाया। कन्वर्ट किया है अपने धर्म में। आदि सनातन धर्म जब प्रायलोप हो जाए तब तो फिर उस धर्म की स्थापना हो। तो बाप तुम सभी भारतवासियों को कहते हैं कि मीठे मीठे बच्चे, तुम सब आदि सनातन देवी देवता धर्म के थे, तुमने 84 जन्म लिए। బాబా జ్ఞాపకం తెప్పిస్తున్నారనమాట. అంటే ఒక్కొక్క ధర్మం, ఇప్పుడు ఇబ్రహీం వచ్చాడు, ఇస్లాం ధర్మం స్థాపన చేశాడు, చాలా మంది ముస్లిమ్స్ అయిపోయారు, కన్వర్టెడ్ ముస్లిమ్స్ అయిపోయారు. జీసస్ క్రైస్ట్ వచ్చాడు, క్రిస్టియన్ ధర్మం స్థాపన చేశారు, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అయిపోయారు. అయితే బౌద్ధులు వచ్చినప్పుడు రాజ్యం లేదు, కానీ చాలా మంది అంటే ఆ పాత్ నచ్చు, లేకపోతే ఆ ఉపన్యాసాలు నచ్చు, అవే నచ్చు, చాలా మంది దాంట్లో బౌద్ధులుగా అయిపోయారు. అయితే బాబా మనకి జ్ఞాపకం తెప్పిస్తున్నారేంటి? మీరు భారతదేశవాసులు, మధురాతి మధురమైన పిల్లలు, ఆది సనాతన దేవి దేవత ధర్మానికి చెందిన వారు. మీరే 84 జన్మలు తీసుకున్నారు. ब्राह्मण देवता क्षत्रिय वैश्य शूद्र वर्ण में आए, अब फिर ब्राह्मण वर्ण में आए हो देवता वर्ण में जाने के लिए। गाते भी है ब्राह्मण देवताय नमः। पहले ब्राह्मणों का नाम लेते, ब्राह्मणों ने ही भारत को स्वर्ग बनाया है. పాడుతూ ఉంటారు కదా బ్రాహ్మణ దేవతాయ నమః అంటే వర్ణాన్ని తీసుకుంటూ వచ్చాము, ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణులుగా అవుతున్నాము. మరి బ్రాహ్మణులది పేరు అనేది తీసుకుంటారు మొట్టమొదట. బ్రాహ్మణులు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేశారని చెప్తారు. ये है कि भारत का प्राचीन युग पहले पहले जो राजयुग था जिसका गीता में वर्णन है.
ఫస్ట్ బాబా అంటున్నారు రాజయోగమే ఉండేది. దేని గురించి అయితే భగవద్గీతలో వర్ణించబడడం జరిగిందో, గీతా కా యోగ్ కిస్నే సిఖాయా థా చెప్తారు. పరమాత్ముడు గీత చెప్పినప్పుడు రాజయోగం నేర్పించారని చెప్తారు. అయితే గీతలో ఏదైతే చెప్పబడిందో రాజయోగము అది ఎవరు నేర్పించారు? या भारतवासी भूल गए हैं, बाप समझाते हैं कि बच्चे योग तो मैंने सिखाया था, ये है रूहानी योग, बाकी सब है जिस्मानी योग. పిల్లలు మర్చిపోయారంటున్నారు బాబా, అందుకే బాబా జ్ఞాపకం తెప్పిస్తున్నారు. పిల్లలు యోగం అయితే నేనే నేర్పించాను, ఇదే ఆత్మిక యోగం, మిగిలినంతా భౌతిక యోగం. सन्यासी आदि जिस्मानी योग सिखाते हैं कि ब्रह्म में योग, ब्रह्म से योग लगाओ, वह तो राम हो जाता है ना. సన్యాసులు ఏం చెప్తారు? బ్రహ్మ మహాతత్వంతో యోగం పెట్టుకోండి అని చెప్తారు. మరి అది ఎంత తప్పైపోతుంది? ब्रह्म तत्व तो रहने का स्थान है, वह कोई सुप्रीम रूप नहीं ठहरा. ఇల్లు వేరు, ఇంటి యజమాని వేరు. బ్రహ్మతత్వం అంటే ఉండే స్థానం, అందులో ఉండే పరమాత్మతో సుప్రీంతో మనం యోగం పెట్టుకోవాలి కదా. बाप को भूल गए हैं, तुम भी भूल गए थे, तुम अपने धर्म को भूल गए, ये भी ड्रामा में नूने. అంటే ఎందుకు అలా చేస్తున్నారు? ఎందుకంటే బాబాని మర్చిపోయారు. మీరు కూడా మర్చిపోయారు కదా బాబాని, మరి మీరు మీ ధర్మాన్ని మర్చిపోయారు. ఇదంతా డ్రామాలు ఫిక్స్ అయిపోయింది అంటున్నారు బాబా. విలాయత్ మే యోగ్ థా నహీ, హఠ యోగ్ ఔర్ రాజయోగ్ యహా హీ హై. విదేశాల్లో యోగం అనేది ఉండదు అంటున్నారు బాబా. హఠయోగమైన రాజయోగమైన ఇక్కడే ఉంటుంది. నివృత్తి మార్గ వాలే సన్యాసి కబ్ రాజయోగ సిఖా न सके, सिखाए वह जो जानता हो. ऑब्वियसली जो जानते हैं वही तो सिखा सकते हैं. सन्यासी लोग तो राजाए भी छोड़ देते. गोपी चंद राजा का मिसाल है ना, राजा ही छोड़ जंगल में चला गया, उसकी भी कहानी है. మరి బాబా అంటున్నారు ఇక్కడ నివృత్తి మార్గం వాళ్ళు సన్యాసులు ఎప్పుడు రాజయోగం నేర్పించలేరు. అంటే నేర్పించేది ఎవరు నేర్పించగలరు? ఎవరికైతే తెలుస్తుందో. ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి నేను నేర్పిస్తున్నా, నాకు తెలియకపోతే నేను నేర్పించలేను కదా. అలాగే సన్యాసులు ఏం చేస్తారు? చాలా మంది సన్యాసులు రాజ్యాలు వదిలేసి, అంటే రాజులకి వైరాగ్యం వచ్చినప్పుడు గౌతమ బుద్ధుడు గురించి కూడా ఏం చెప్తాడు? ఫస్ట్ అయితే రాజ్యం చేసేవాడు, తర్వాత వైరాగ్యం వచ్చింది, అన్ని వదిలేశాడని చెప్తారు కదా. అలా బాబా ఈరోజు చెప్తున్నారు గోపీచంద్ రాజు యొక్క ఎగ్జాంపుల్. గోపీచంద్ రాజు అనేవాడు ఏం చేశాడు? మొత్తం ఆయన సంపత్తిని, రాజ్యాన్ని అన్నిటిని వదిలిపెట్టేసి అడవులకి వెళ్ళిపోయాడు. ఆయనకు ఒక స్టోరీ అంటున్నారు బాబా. సన్యాసి తో రాజాయి చుడానే వాళ్ళే హే వహ ఫిర్ రాజో कैसे सिखा सकते. మరి చూడ ఎంత లాజిక్ అంటే సన్యాసులు రాజ్య భాగ్యాన్ని వదిలింపు చేసేవారు. ఇప్పుడు రాజులుగా ఉండి, రాజ్యంలో ఉండి, అథారిటీగా ఉంటూ అన్ని వదిలేసి సన్యాసం తీసుకున్నారు. మళ్ళీ రాజయోగం ఎలా నేర్పిస్తారు? రాజయోగంతో మనం ఏమవుతాము? రాజులుగా అవుతాం. మరి వాళ్ళు యోగాన్ని ఎలా నేర్పిస్తారు అంటున్నారు బాబా. इस समय सारा झाड़ जड़ जड़ीभूत हो गया है, अभी गिरा के गिरा बस. ఇప్పుడు చెట్టు చాలా పుచ్చిపోయింది అనుకోండి, బాగా అన్నమాట. ఎలా అయిపోతుంది? శిథిలావస్థకు చేరుతుంది అనుకోండి. ఎలా ఉంటుంది? ఇట్లా తోస్తే ఒక చిన్న గాలి వచ్చిన పడిపోతుంది. అంటే ఇప్పుడు పడిందంటే ఇంకా పడింది. అంటే ఈ ప్రపంచం కూడా ఇప్పుడు అదే పరిస్థితిలో ఉందన్నమాట. ఇక అయిపోయిందంటే అయిపోయింది, లాస్ట్ లో ఉన్నాం. कोई भी झाड़ जब जड़ीभूत हो जाता है तो अंत में उसको गिराना पड़ता है. वैसे मनुष्य सृष्टि रूपी झाड़ भी तमो प्रधान है, इनमें कोई सार नहीं है. ఏదైనా వృక్షము చాలా శిథిలావస్థకి చేరుకుంటే అండి, ఇప్పుడు సడన్ గా పడిపోయింది అనుకోండి, అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళ మీద పడితే ప్రమాదం అని ఏం చేస్తారు? ముందుగానే తీసేస్తారు, కొట్టేసి. అలాగే మనిషి సృష్టి అనే వృక్షం కూడా ఎంత తమో ప్రధానంగా అయిపోయిందంటే దీంట్లో అసలు సారాంశమే లేదంటున్నారు. ఇన్కా జరూర్ వినాశ హోగా, इनके पहले आदि सनातन देवी देवता धर्म की स्थापना यहाँ करनी होगी. మరి దీన్ని కూడా వినాశనమే తీరుతుంది. దీనికన్నా ముందు సనాతన దేవి దేవత ధర్మము స్థాపన అవుతుంది, ఇక్కడే అవుతుంది. सत्युग में कोई दुर्गति वाला होता नहीं, यह विलायत में जाकर योग सिखाते, परंतु वह है हठ योग. సత్యుగంలో దుర్గతి ఉండదు కాబట్టి అక్కడ యోగం నేర్చుకోవడం ఇలాంటిది ఏది ఉండదు. ఇక్కడ విలాయత్ అంటే విదేశాలకు వెళ్ళి మరి యోగం నేర్పిస్తారు, కానీ అదంతా హఠయోగము. జ్ఞాన్ బిల్కుల్ నహీ,
अनेक प्रकार के हठ योग है, यह है राजयोग, इसको रूहानी योग कहा जाता है. అసలు జ్ఞానం కొంచెం కూడా లేదంటున్నారు బాబా. అనేక రకాలుగా హఠయోగాలు నేర్పిస్తారు. కానీ ఇక్కడైతే రాజయోగము, దీన్నే ఆత్మిక యోగము అని చెప్తారు. वह सभी जिस्मानी मनुष्य मनुष्य को सिखाने वाले हैं. बाप बच्चों को समझाते हैं कि मैं तुमको एक ही बार यह राजयोग सिखाता हूँ और कोई कदाचित सिखा न सके, है ना, इम्पॉसिबल, कभी भी नहीं हो सकता है. బాబా అంటే మనుషులకి భౌతికమైన యోగాలు నేర్పిస్తారు. కానీ రాజయోగం ఏదైతే ఉందో అది ఒకే ఒకసారి బాబా మాత్రమే, బాబా తప్ప ఇంకెవరు కూడా నేర్పించలేరు. रूहानी बाप रूहानी बच्चों को सिखाते हैं कि माम एकम याद करो. माम एकम याद करो तो तुम्हारे सब पाप मिट जाएंगे. हठ योगी कब ऐसे कह न सके. बाप आत्माओं को समझाते हैं, यह नई बात है. మరి బాబా ఏమంటున్నారు, ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకి అర్థం చేస్తున్నారు, నన్ను ఒక్కరిని జ్ఞాపకం చేయండి, అప్పుడు మీ పాపాలన్నీ తొలగిపోతాయి. హఠయోగులు ఎప్పుడు ఇలా అనలేరు, బాబా ఆత్మలకి అర్థం చేయిస్తారు. ఎక్కడైనా ఫలానా వాళ్ళకి చెప్పారని వింటాం, కానీ పరమాత్మ ఆత్మలకు చెప్పారు వాళ్ళు ఎప్పుడైనా వింటారా? అలాంటిది ఎప్పుడు కూడా వినరంటున్నారు బాబా. మరి ఇవన్నీ కొత్త విషయాలు ఇవన్నీ. बाप तुमको आप देही अभिमानी बना रहे हैं, बाप को देह है नहीं. బాబా మనల్ని ఎలా చేస్తున్నారు, ఆత్మాభిమానిగా చేస్తున్నారు. బాబా కంటూ దేహమే లేదు కదా. बाप को देह है नहीं, इसके तन में आते हैं, इसका नाम बदल देते क्योंकि मर जीवा बना है. ఈయన శరీరంలోకి వస్తారు, బ్రహ్మబాబా శరీరంలోకి, ఆయన పేరుని మార్చేస్తారు, ఎందుకంటే మర్జీవాగా అయ్యారు కాబట్టి. जैसे गृहस्थी जब सन्यासी बनते हैं तो मरजीवा बने. गृहस्थ आश्रम छोड़ निवृत्ति मार्ग ले लिया तो तुम्हारा भी मरजीवा बनने से नाम बदल जाता. చూడండి, చాలా మంది గృహస్థ వ్యవహారం అంతా అయిపోయిన తర్వాత లేకపోతే వైరాగ్యం వచ్చి సన్యాస ధర్మం తీసుకుంటారనుకోండి, కన్వర్ట్ అవుతారనుకోండి సన్యాసులుగా, వాళ్ళు పేరు మార్చుకుంటారు. అంటే అదొక న్యూ లైఫ్, కొత్త జన్మ, మరజీవా జన్మ అని చెప్పేసి పేరు మార్చుకుంటారు. అలాగే బాబా అంటున్నారు ఇక్కడ కూడా మీరు మరజీవా జన్మ తీసుకున్నారు కదా ఇక్కడ. तो तुम्हारा भी मरजीवा बनने से नाम बदल जाता. पहले शुरू में सबके नाम लाए थे, फिर जो आशीर्वाद सुनंती कतंती भागंती हो गए तो नाम आना बंद हो गया. इसलिए बाप कहते हैं कि हम नाम दे और फिर भाग जाए तो फालतू हो जाता है ना. అది కూడా ఉల్లంఘించడం అలాగే అయిపోతుంది కదా. అయితే స్టార్టింగ్ లో చాలా మంది పేర్లు ట్రాన్స్ లోకి వెళ్ళినప్పుడు వచ్చేవన్నమాట పేర్లు. చాలా మందికి పెట్టారు, కానీ చాలా మంది విన్నారు, బాగుందన్నారు, కథలు చెప్పారు, మళ్ళీ వెళ్ళిపోయారు. మరి బాబా అంటున్నారు, అందుకనే బాబా పేరు ఇచ్చారు, కానీ వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, అది పనికి రాకుండా అయిపోతుంది. पहले आने वालों के जो नाम रखे वह बहुत रमणीक थे. ఫస్ట్ స్టార్టింగ్ లో చూడండి, ప్రకాష్ మణి దాది అని, హృదయ మోహిని అని గుజరాత్ దాది పేరు కదా. స్టార్టింగ్ లో వచ్చిన వాళ్ళ పేర్లు ఏదైతే పెట్టారో చాలా రమణీకంగా ఉండేవి వాళ్ళ పేర్లు. अब नहीं रखते हैं, उनका रखे जो सदैव कायम भी रहे. ఇప్పుడు అలా పేర్లు మార్చే సిస్టమే పోయిందనమాట. ఎవరిది పెట్టాలంట, ఎవరిదైతే స్థిరంగా అంటే ఉంటారు యజ్ఞంలో స్థిరంగా అన్న వాళ్ళ పేర్లు పెడితే బాగుంటుంది కదా. बहुतों के नाम रखे फिर बाप को पारकती दे चले गए, इसलिए अब नाम नहीं बदलते. बाप समझाते हैं कि यह ज्ञान क्रिश्चियन की बुद्धि में भी बैठेगा. इतना समझेंगे कि भारत का योग निराकार बाप ने ही आकर सिखाया था. बाप को याद करने से ही पाप भस्म होंगे और हम अपने घर चले जाएंगे. బాబా అర్థం చేస్తున్నారు, జ్ఞానము క్రిస్టియన్స్ బుద్ధిలో కూడా కూర్చుంటుంది. క్రిస్టియన్స్ చెప్పిన వాళ్ళ బుద్ధిలో కూడా కూర్చుంటుంది అంటున్నారు. అంటే ఏం అర్థం చేసుకుంటారు, భారతదేశం యొక్క యోగము ఒక్క నిరాకార తండ్రిని వచ్చి నేర్పిస్తారు. ప్రాచీన యోగం ఏదైతే చెప్తారో అదొక భగవంతుడు ఒక్కడే నేర్పిస్తారు. బాబాని గుర్తు చేస్తేనే పాపాలు భస్మమవుతాయి, మనం తిరిగి ఇంటికి వెళ్తాము. जो इस धर्म का होगा वह और कन्वर्ट हो गया होगा तो वह ठहर जाएगा. ఎవరైతే ఈ ధర్మానికి చెందిన వాళ్ళు ఉంటారో, వేరే వేరే ధర్మాల్లో కన్వర్ట్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే ఇక్కడే ఉండిపోతారు. तुम जानते हो कि मनुष्य की सदगति कर नहीं सकते.
మనకు తెలుసు కదా, మనుషులు దేహదారి ఇంకొక దేహదారి యొక్క సద్గతిని చెయ్యలేరు. యా दादा भी मनुष्य है यह कहता है कि मैं किसी की सदगति नहीं कर सकता. సేమ్ అలాగే బ్రహ్మబాబు కూడా శరీరధారి కదా, మరి బ్రహ్మబాబు కూడా చెప్తారు నేను ఎవరి యొక్క సద్గతిని చేయలేను. ये तो बाबा हमको सिखाते हैं कि तुम्हारी सदगति भी याद से होगी, तुम्हारी सदगति भी याद से होगी. बाप कहते हैं बच्चों, हे आत्माओं, मेरे साथ योग लगाओ तो तुम्हारे विक्रम विनाश होंगे. అయితే ఇక్కడ ఎవరి సద్గతిని శివబాబా చేస్తారు, అంతేగాని బ్రహ్మబాబా చేయలేరు. బాబా స్మృతితోనే మీ సద్గతి అవుతుంది. మరి బాబా చెప్తున్నారు, హే పిల్లలు, హే ఆత్మలు, నాతో యోగం పెట్టుకున్నప్పుడు మీ వికర్మలు వినాశనం అవుతాయి. तुम पहले गोल्डन एज प्योर थे, फिर खाद पड़ गई है. जो पहले देवी देवता 24 कैरेट सोना थे, अब आयरन एज में आकर पहुंचे हैं. బాబా అంటున్నారు మీరు ముందు ఎలా ఉండేవారంటే గోల్డెన్ ఏజ్, ప్యూర్ 100% పర్ఫెక్ట్ అన్నమాట. పవిత్రమైన బంగారంలా ప్యూర్ గోల్డ్ లాగా ఉండేవారు. అంటే ప్యూర్ గోల్డ్ అంటే ఏం చెప్తారు, దేవి దేవతలు 24 క్యారెట్ బంగారం అంటే స్టాండర్డ్ కదా. సో 24 క్యారెట్ బంగారంగా ఉండేవారు దేవి దేవతల్లాగా. ఇప్పుడు చూడండి ఎక్కడికి వచ్చారు, ఐరన్ ఏజ్ లోకి వచ్చేసారు అంటున్నారు. ये योग कल्प कल्प तुमको सीखना पड़ता है. तुम जानते हो उसमें भी कोई पूरा जानते, कोई कम जानते. మరి యోగము కల్ప కల్పము మీరే నేర్చుకుంటారు, అది కూడా మీకు తెలుసు. అందులో పూర్తిగా కొంతమంది నేర్చుకుంటే కొంతమంది తక్కువగా తెలుసుకుంటారు. कोई तो ऐसे ही देखने आते हैं कि यहाँ क्या सिखाते. అంటే కొంతమందికి ఇంట్రెస్ట్, ఉత్సుకత ఉంటుంది అనమాట, అసలు ఏం నేర్పిస్తారు ఇక్కడ చూద్దాము, అలా కూడా వస్తారు. ब्रह्मा कुमार कुमारियां इतने ढेर बच्चे हैं, जरूर प्रजापिता ब्रह्मा होगा ना जिसके इतने बच्चे आकर बने हैं. जरूर कुछ होगा तो जाकर उनसे पूछे तो सही. అంటే ఇంతమంది బ్రహ్మ కుమార్ కుమారీలు ఉన్నారు, ఇంతమంది పిల్లలు ఉన్నారు అంటే ప్రజాపిత బ్రహ్మ కూడా ఉన్నారు. మరి ఆయనకి ఇంతమంది పిల్లలు అయ్యారంటే తప్పకుండా ఏదో ఉంటుంది. మరి వెళ్ళి వాళ్ళని అడుగుదాము, ఏముంది ఇక్కడ, ఎందుకు మీరు పిల్లలుగా అవుతున్నారు అలాగని. तुमको ప్రజాపిత బ్రహ్మ से क्या मिलता है. ఏమడుగుతారంటే మీకు ప్రజాపిత బ్రహ్మతో ఏం దొరుకుతుంది, మీకు ఏం లభిస్తుంది. పూछना चाहिए ना, परंतु इतनी बुद्धि भी नहीं है. యాక్చువల్ గా అలాగే ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడగాలి, అసలు మీరు ఇంతమంది తయారయ్యారు, ఎందుకు తయారయ్యారు, ఇంతమంది ఉన్నారు మరి ఎందుకు అని అడగాలి. కానీ ఎవరి బుద్ధిలోనూ రాదనమాట ఇలా అడగాలి వెళ్ళి. మీకు బ్రహ్మతో ఏం దొరుకుతుంది, మీకు ఆయనకి సంబంధం ఏంటి, ఎంతమంది ఏం చేస్తున్నారు, ఎవరు అడగరంటున్నారు బాబా. భారత్ के लिए खास कहते हैं गाया भी जाता है पत्थर बुद्धि सो पारस बुद्धि. భారతదేశం గురించి ఏం చెప్తారు ప్రత్యేకంగా, రాతి బుద్ధి నుంచి పారస బుద్ధిగా అవుతారు, పారస బుద్ధి నుంచి పత్తర బుద్ధి, పారస్ బుద్ధి से पत्थर बुद्धि. सतयुग त्रेता में पारस बुद्धि गोल्डन एज थे, फिर सिल्वर एज 2 कला कम हुई, इसलिए नाम पड़ा चंद्रवंशी, क्योंकि नापास हुए हैं. ये भी पाठशाला है. 33 मार्क्स से जो नीचे होते हैं वह फेल हो जाते. बाबा को भी देखो कितना अच्छा जनरल नॉलेज है. 33 मार्क्स से कम आएंगे तो फेल हो जाएंगे. राम सीता फिर उनकी डायनास्टी संपूर्ण नहीं है, इसलिए सूर्यवंशी बन ना सके. नापास तो कोई होगी ना, क्योंकि इम्तिहान भी बहुत बड़ा है. अगर सभी पास हो जाएंगे, सब नंबर 1 होंगे, गद्दी तो एक ही है और इतने सारे खड़े हो जाएंगे, फिर वहां भी लड़ाई झगड़े होते. इसलिए अकॉर्डिंग टू ड्रामा, नियम के हिसाब से जिसको बनना है वो ही बनेंगे. మరి బాబా ఏం చెప్తున్నారు ఇప్పుడు, పత్తర్ బుద్ధి నుంచి పారస్ బుద్ధి. సత్యత్రేతాలో పారస్ బుద్ధి గోల్డెన్ ఏజ్ గా ఉండేవారు. తర్వాత సిల్వర్ ఏజ్, 2 కళలు తక్కువైపోయి, అందుకే పేరేంటి చంద్రవంశీ. ఎందుకంటే ఫెయిల్ అయిపోయారు. అంటే ఇది పాఠశాల కదా, మామూలుగా కూర్చుని స్కూల్లో సబ్జెక్ట్స్ లో 33 మార్క్స్ కన్నా తక్కువ వస్తే ఫెయిల్ అని చెప్తారు. మరి రాముడు సీత కూడా ఏంటి, వాళ్ళ డైనాసిటీ సంపూర్ణంగా లేదు కాబట్టి సూర్యవంశీగా వారు కాలేదు, ఫెయిల్ అయిపోయారు. కాబట్టి అంటే ఎగ్జామ్ చాలా పెద్దది కదా, ఫెయిల్ ఎందుకు అయిపోయారంటే ఎగ్జామ్ చాలా పెద్దది. आगे गवर्नमेंट का ICS का बड़ा इम्तिहान होता था, सब थोड़े पढ़ सकते थे.
కోర్టో మే కోయి నికల్తే ఏ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఐసీఎస్ ఎగ్జామ్ ఉంటుంది అన్నమాట. చాలా టఫ్ ఉంటుంది, చాలా కొన్ని వేల మంది రాస్తారు, దాంట్లో ఎవరో ఒకరు ఇద్దరు వస్తారనమాట. అందరూ చదువుకోలేరు కదా కోర్టుల్లో, కొంతమంది చదువుకుంటారు. कोई चाहे तो हम सूर्यवंशी महाराजा महारानी बने तो उनमें भी बड़ी मेहनत चाहिए. ఎవరైనా అనుకున్నారనుకోండి, లేదు బాబా మేము సూర్యవంశీ మహారాజు మహారాణి అవుతాము అంటే బాబా ఏమంటారు, మరి దాంట్లో చాలా కష్టపడాలి. मम्मा बाबा भी पढ़ रहे हैं श्रीमत से, वे पहले नंबर में पढ़ते हैं, फिर जो माता पिता को फॉलो करते वही उनके तख्त पर बैठेंगे. మరి మమ్మ బాబా కూడా చదువుకుంటున్నారు శ్రీమతంతో. ఫస్ట్ నెంబర్ లో ఎవరైతే చదువుకుంటారో, ఎవరైతే ఉన్నారో, తల్లి తండ్రిని ఫాలో చేస్తారో వారు సింహాసనం పైన కూర్చుంటారు. सूर्यवंशी 8 डायनेस्टी चलती है, जैसे एडवर्ड द फर्स्ट द सेकंड चलता है. तुम्हारा कनेक्शन इन क्रिश्चियन से अधिक है. क्रिश्चियन घराने ने भारत की राजाई हप की, भारत का अताह धन ले गए. फिर विचार करो तो सत्युग में कितना अताह धन होगा. वहां की पेंट में तो यहाँ कुछ भी नहीं है. బాబా ఏమంటున్నారు, ఎడ్వర్డ్ ది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎలా ఉంటుంది, అలా సూర్యవంశీ 8 డైనాసిటీ అన్నమాట. నారాయణ 1 నారాయణ 2 నారాయణ 3 ఆ రకంగా. అంటే మీ యొక్క కనెక్షన్ క్రిస్టియన్స్ ఎక్కువగా ఉంటుంది అంటున్నారు బాబా. క్రిస్టియన్స్ వంశానికి చెందిన వాళ్ళు భారతదేశం నుంచి ఏం చేశారు, క్రిస్టియన్స్ రాజ్యాన్ని తీసేసుకున్నారు. మరి ఎంత ధనాన్ని తీసుకొని పోయారు మన దగ్గర నుంచి. మరి ఆలోచించండి, సత్యుగంలో ఎంత అపారమైన ధనం ఉంటుంది. वहां की पेट में तो यहाँ कुछ भी नहीं है, वहां सब खानियां भरतू हो जाए. స్వర్గంతో పోల్చుకుంటే ఇప్పుడున్నది ఏమీ లేదంటున్నారు బాబా. అక్కడైతే అన్ని గనులన్నీ కూడా, ఖజానాలన్నీ కూడా సంపన్నంగా ఉంటాయి, సమృద్ధిగా ఉంటాయి. अब तो हर चीज की खानियां खाली होती जाती, फिर चक्र रिपीट होगा तो फिर सब खानियां भरतू हो जाएगी. मीठे मीठे बच्चों, तुम अब रावण पर जीत पाकर राजाई ले रहे हो, फिर आधा कल्प के बाद यह रावण आएगा, फिर तुम राजाई गवा बैठे. ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే బాబా అంటున్నారు, ఇప్పుడు అన్ని అన్నమాట, ప్రతి వస్తువు యొక్క ఖనిజాలు గనులు అన్ని ఇప్పుడు ఖాళీ అయిపోతాయి. బట్ మళ్ళీ చక్రం తిరుగుతుంది అనుకోండి, రిపీట్ అయినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అన్ని వెళ్ళిపోతాయి. అంటే మధురమైన పిల్లలు ఇప్పుడు రావణాసుడి పైన విజయాలు పొంది రాజ్య భాగ్యాన్ని పొందుతున్నారు. మళ్ళీ అర్ధకల్పం తర్వాత రావణాసుడు వచ్చారనుకోండి, మళ్ళీ మీ రాజ్యం అంతా తీసేసుకుంటాడు. అభి भारतवासी तुम कौड़े मिसल बन गए हो, हमने तुमको हीरे जैसा बनाया. బాబా జ్ఞాపకం తెప్పిస్తున్నారు, ఇప్పుడు ఎలా అయిపోయారు, మీరు గవ్వలాగా అయిపోయారు భారతదేశవాసులు. బాబా అయితే వజ్ర సమానంగా తయారు చేశారంటున్నారు. हमने तुमको हीरे जैसा बनाया, रावण ने तुमको कौड़ी जैसा बनाया है. समझते नहीं कि यह रावण कब आया, हम क्यों उनको जलाते, कहते कि यह रावण तो परंपरा से चला आता है. बाप समझाते हैं कि आधा कल्प के बाद यह रावण राज्य शुरू होता है. भिखारी बनने के कारण अपने को देवी देवता कह नहीं सकते. బాబా ఏం అర్థం చేస్తున్నారు, రావణాసుడు గవ్వలాగా తయారు చేశారు. అర్థం చేసుకోరు రావణాసుడు ఎప్పుడు వచ్చారని, కానీ ఏం చేస్తారు, కటౌట్లు పెట్టి కాలుస్తూ ఉంటారు. ఎప్పటి నుంచి కాలుస్తున్నారు రావణాసుడు అంటే ఏం చెప్తారు, ఎప్పటి నుంచో పరంపర నుంచి కాలుస్తూనే ఉన్నామని చెప్పేసి చెప్తూ ఉంటారు. మరి బాబా అర్థం చేస్తున్నారు, అర్ధకల్పం తర్వాత ఈ రావణ రాజ్యం మొదలవుతుంది. వికారి అయిన కారణంగా, వికారి బన్నేకే కారణ్ అప్నే కో దేవి దేవతా కహ్ నహీ సక్తే. నేను వికారి అయిపోయినప్పుడు సంపూర్ణ నిర్వికారి దేవి దేవత అని చెప్పలేం కదా, చెప్పుకోలేరు. वास्तव में तुम देवी देवता धर्म के थे, तुम्हारे जितना सुख कोई नहीं देख सकते. మీరు వాస్తవంగా దేవి దేవత ధర్మానికి చెందినవారు. మీలాంటి సుఖం, మీరు పొందిన లాంటి సుఖము ఇంకెప్పుడు కూడా చూడలేరు. सबसे अधिक गरीब भी तुम बने हो, दूसरे धर्म वाले बाद में वृद्धि को पाते. అందరికన్నా ఎక్కువ సాహుకారులు మీరే, అందరికన్నా ఎక్కువ పేదవాళ్ళు కూడా మీరే. మరి అందరికన్నా అన్నమాట, వేరే ధర్మాల వాళ్ళు కూడా తర్వాత వృద్ధిని పొందుతూ ఉంటారు. क्राइस्ट आया, पहले तो बहुत थोड़े थे, जब बहुत हो जाए तब तो राजाई कर सके. तुमको तो पहले राजाई मिलती है, ये तो सब ज्ञान की बातें हैं.
అయితే జీసస్ క్రైస్ట్ వచ్చాడు. ఫస్ట్ అయితే కొద్దిమంది ఉంటారు కదా, వచ్చిన వెంటనే వాళ్ళ ధర్మానికి చెందిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. తర్వాత ఎక్కువైపోతే అప్పుడు రాజ్యం చేస్తారు. మరి మీరు కూడా మొట్టమొదటి అయితే మీకు రాజ్యం అనేది దొరుకుతుంది. మీకైతే అలా కాదు, మీరు వస్తూనే డైరెక్ట్ వస్తూనే రాజ్యాన్ని చేస్తారు. ये तो सब ज्ञान की बातें। बाप कहते हैं, हे आत्माएं मुझ बाप को याद करो। आधा कल्प तुम देह अभिमानी रहे हो, अब देही अभिमानी बनो। బాబా ఎంత చక్కగా చెప్తున్నారు. ఆత్మలు నన్ను తండ్రిని గుర్తించేయండి. అర్థకల్పం దేహాభిమానులుగా ఉన్నారు, ఇప్పుడు ఆత్మాభిమానిగా కండి. खड़ी खड़ी क्या भूल जाते हो क्योंकि आधा कल्प की कट चढ़ी हुई है। ఎంత బాబా చెప్పినా పదే పదే మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. ఎందుకంటే అర్ధకల్పం యొక్క తుప్పు ఆత్మకి పట్టేసి ఉంటారు. తుప్పు ఉన్నప్పుడు ఎంత దగ్గర పెట్టినా మీరు సూదిని దేన్ని ఆకర్షించదు, మ్యాగ్నెట్ కదా, అలాగే అన్నమాట. इस समय तुम ब्राह्मण चोटी हो, तुम हो सबसे ऊंचे, सन्यासी ब्रह्म से योग लगाते, उनसे विक्रम विनाश नहीं होते। మరి ఈ సమయంలో బ్రాహ్మణులు తిలక స్థానం ఉన్నతంగా ఉన్నారు, మీరు అందరికన్నా ఉన్నతమైన వారు. సన్యాసులు బ్రహ్మ మహతత్వంతో యోగం పెట్టుకుంటారు, కానీ దాని వల్ల వికర్మలు వినాశనం కావు. हरे को सतो रज तमो में आना जरूरी है, वापस कोई भी जा नहीं सकते। जब सभी तमो प्रधान बन जाते हैं तब बाप आकर सभी को सतो प्रधान बनाते हैं, अर्थात सभी की ज्योति जग जाती है. తిరిగి ఎవరు ఇంటికి వెళ్ళలేరు ఎంత చేసినా సరే. మరి ఎప్పుడైతే అందరూ తమో ప్రధానంగా అయిపోతారో అప్పుడు బాబా వస్తారు, అందరినీ సతో ప్రధానంగా చేస్తారు. అంటే అందరి జ్యోతుల్ని వెలిగిస్తారు. హరే ఆత్మకు అప్నా అప్నా పార్ట్ మిలా హువా హే, తుమ్కో హీరో హీరోయిన్ పాడతారు. ప్రతి ఒక్కరికి ఎవరి పాత్ర వారికి లభించింది. మీరందరూ ఎవరు? హీరో హీరోయిన్ పాత్రధారి. तुम भारतवासी सबसे ऊंच हो, जो राज्य लेते हो फिर गवाते हो, और कोई राज्य नहीं लेता. భారతదేశవాసులు ఎంత ఉన్నతమైన వారు, రాజ్యం పొందుతారు మళ్ళీ పోగొట్టుకుంటారు, ఇంకెవరు కూడా తీసుకోరంటున్నారు బాబా. राज्य लेते हैं बाहुबल से, बाबा ने समझाया है जो विश्व के मालिक थे वही बने. మామూలుగా రాజ్యం పొందాలంటే చూడండి, బాహుబలంతో దండయాత్రలు చేసి ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకొని గెలుస్తారు. కానీ ఇక్కడైతే బాబా అంటున్నారు, ఎవరైతే విశ్వానికి యజమానులుగా ముందు అయ్యారో, కల్ప క్రితం అయ్యారో వారే ఇప్పుడు కూడా అవుతారు. तो सच्चा राजयोग बाप के सिवाय कोई सिखा न सके, जो सिखाते हैं वह सब अयथार्थ योग. మరి సత్యమైనటువంటి రాజయోగం బాబా తప్ప ఎవరు నేర్పించలేరు. ఏదైతే నేర్పిస్తారో అదంతా అయథార్థ యోగము. वापस तो कोई भी जा नहीं सकते, अभी है अंतर, सभी दुख से छूटते हैं, फिर नंबर बार आना है. ఇక్కడికి ఎవ్వరూ వెళ్ళలేరంటున్నారు బాబా. మరి ఇప్పుడు అంతంలో ఉన్నాము, అందరూ దుఃఖాల నుంచి విముక్తులు అవుతూ ఉంటారు, తర్వాత నెంబర్ బార్ గా ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటారు. पहले सुख देखना है फिर दुख देखना है, यह सब समझने की बात है. कहा जाता है हथ कारणे दिल यारणे, काम करते रहो बाकी बुद्धि योग बाप से. ఫస్ట్ ఎవరైనా ఆత్మ పరంధామం నుంచి వచ్చిందంటే సుఖం చూస్తుంది, తర్వాత దుఃఖం చూస్తుంది. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. ఏం చెప్తున్నారు బాబా? చేతులతో పనిచేయండి, కానీ బుద్ధి ఇప్పుడు బాబాతో యోగంలో ఉండాలి. तुम आत्माएं आशिक हो एक माशुक की, अभी वह माशुक आया हुआ है. మనందరం ఎవరము? ప్రియురాలు, ఒక్క ప్రీతముడి. మరి ఆ ప్రీతముడు వచ్చి ఉన్నారు. సభీ ఆత్మ యాని సజన్ యోగ్ కో బుల్బుల్ బనాయే లే జాయేంగే. అందరూ ఆత్మలు అంటే ప్రియురాలని పవిత్రంగా చేసి తీసుకెళ్తారంటున్నారు. బేహద్ కా సాజన్ బేహద్ కి సజన్యా హై, कहता है मैं सबको ले जाऊंगा. అనంతమైన ప్రియురాలు, అనంతమైన ప్రియుడు అనమాట. బాబా ఏం చెప్తున్నారు? నేను అందరినీ దగ్గరుండి తీసుకెళ్తాను. फिर नंबर बार పురుషార్థానుసార జాకర్ పద్ పాయింగే, తర్వాత నంబర్ బార్ పురుషార్థానుసారం పదవిని పొందుతారు. బల్ గృహస్థ వ్యవహార మే రహో, బచ్చో కో సంభాలో, హే ఆత్మ తుమ్హారీ దిల్ బాప్ కి తరఫ్ హో. అయితే అన్ని వదిలేమని చెప్పట్లేదు బాబా. గృహస్థ వ్యవహారంలో ఉండండి, పిల్లల్ని సంభాలించండి, అన్ని చూసుకోండి, కానీ మీ మనసు బాబా మీద ఉండాలి.
यही याद की प्रैक्टिस करते रहो. ఇదే స్మృతి యొక్క ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. बच्चे जानते हैं अभी हम स्वर्गवासी बनते बाप को याद करने से. పిల్లలకు కూడా తెలుసు మేము స్వర్గవాసులుగా అవుతాము బాబాను గుర్తు చేస్తే. स्टूडेंट को तो बहुत खुशी में रहना चाहिए. ये तो बड़ा सहज है. ड्रामा अनुसार सबको रास्ता बताना है. మరి స్టూడెంట్స్ ఎంత సంతోషంగా ఉండాలి, ఎంత సహజమైన విషయాలు. డ్రామా అనుసారము అందరికీ దారిని చూపించాలి. कोई से डिबेट करने की दरकार नहीं है. వాదించే అవసరం లేదంటున్నారు బాబు. ఇదేంటి అదేంటి డిబేట్ చేసే అవసరం లేదు. अभी तुम्हारी बुद्धि में सारी नॉलेज आ गई है. मनुष्य बीमारी से चोटते हैं तो बधाइयां देते. మీ మొత్తం జ్ఞానం అంతా ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు మనుషులకి అనారోగ్యం మొదలుపోయింది అనుకోండి, బాగా అన్నమాట జబ్బు చేసి మళ్ళీ కోలుకున్నారు అనుకోండి, అందరూ ఏం చేస్తారు, కంగ్రాచులేషన్ చెప్తూ ఉంటారు. యహా తో సారీ దునియా రోగి హై. మరి ఇక్కడైతే మనుషులు ఒకరు ఇద్దరు విషయం కాదు, మొత్తం ప్రపంచం అంతా ఇలా ఉందంట, రోగగ్రస్తంగా ఉంది. थोड़े समय में जय जयकार हो जाएगी. ఇప్పుడు కొద్ది సమయం ఓపిక పడితే మొత్తం అంతా కూడా జయ జయకారం జరుగుతుంది అంటున్నారు బాబా. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट. सच्चे सच्चे आशिक बन हाथों से काम करते बुद्धि से माशूक को याद करने की प्रैक्टिस करनी है. సత్యాతి సత్యమైన ప్రియురాళ్ళుగా అయ్యి, ఆషిక్ అంటే ప్రియురాళ్ళుగా అయ్యి చేతులతో పనిచేస్తూ బుద్ధితో ప్రీతముని గుర్తు చేసే ప్రాక్టీస్ చెయ్యాలి. బుద్ధితో ప్రీతముని గుర్తు చేసే ప్రాక్టీస్ చెయ్యాలి. बुद्धि से माशूक को याद करने की प्रैक्टिस करनी है. बाप की याद से हम स्वर्गवासी बन रहे हैं. బాబా యొక్క స్మృతితో మనము స్వర్గవాసులుగా అవుతున్నాము. इस खुशी में रहना है. ఈ సంతోషంలో ఉండాలి. बाप की याद से हम स्वर्गवासी बन रहे हैं. इस खुशी में रहना है. బాబా స్మృతితో మేము స్వర్గవాసులుగా అవుతున్నాము అనే సంతోషంలో ఉండాలి. सेकंड पॉइंट. सूर्यवंशी डायनास्टी में तख्त नशीन बनने के लिए, सूर्यवंशी రాజ్యంలో సింహాసనాధికారులుగా అవ్వాలనంటే सूर्यवंशी डायनास्टी में तख्त नशीन बनने के लिए माता पिता को पूरा पूरा फॉलो करना है. తల్లి తండ్రిని పూర్తిగా ఫాలో చేయాలి. తల్లి తండ్రిని పూర్తిగా ఫాలో చేయాలి. माता पिता को पूरा पूरा फॉलो करना है. बाप समान नॉलेजफुल बन सबको रास्ता बताना है. బాబా సమానము నాలెడ్జ్ఫుల్ గా అయ్యి అందరికీ దారిని చూపించాలి. బాబా సమానము నాలెడ్జ్ఫుల్ గా అయ్యి అందరికీ దారిని చూపించాలి. आज का वरदान अटूट कनेक्शन द्वारा करंट का अनुभव करने वाले, अटूट कनेक्शन द्वारा करंट का अनुभव करने वाले सदा मायाजीत विजयी भव. అపారమైన కనెక్షన్, అటూట్ అంటే టూట్తానే, అఖండమైనటువంటి కనెక్షన్ ద్వారా కరెంట్ ని అనుభవం చేసుకునే సదా మాయాజీతి విజయులుగా కండి.
సదా మాయాజీత్ విజయులుగా కండి. विस्तार जैसे बिजली की शक्ति ऐसा करंट लगाती है जो मनुष्य दूर जाकर गिरता है, షాక్ ఆ जाता है. కరెంట్ షాక్ కొట్టింది అనుకోండి అవుతుంది, ఒక్కసారి ఇక్కడున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి పడతారు అనమాట కదా, కరెంట్ షాక్ అనేది వస్తుంది. ऐसे ईश्वरीय शक्ति माया को दूर फेंक दे, ऐसी करंट होनी चाहिए. అలాగే మరి ఈశ్వరీయ శక్తి మాయను కూడా ఏం చేయాలంటారు, మీ దగ్గరికి రాకుండానే కరెంట్ షాక్ నుంచి దూరంగా పడిపోవాలి, అలాంటి కరెంట్ ఉండాలి. लेकिन करंट का आधार कनेक्शन है, चलते फिरते हर सेकंड बाप के साथ कनेक्शन जुटा हुआ. అయితే అలాంటి కరెంట్ కి అంటే మాయ షాక్ ని దూరంగా పడిపోయేటటువంటి కరెంట్ కి ఆధారం ఏంటి, కనెక్షన్. అంటే నడుస్తూ తిరుగుతూ ప్రతి సెకండ్ బాబాతో పాటు కనెక్షన్ అనేది ఎప్పుడు కుదుర్చుకుని ఉంచుకోవాలి. ऐसा टूट कनेक्शन हो तो करंट आएगी और माया जीत बिजली बन जाएगी. అంటే కట్ కానటువంటి బాబాతో సంబంధం మధ్యలో తెగిపోయినటువంటి సంబంధం ఉన్నట్లయితే కరెంట్ వస్తూ ఉంటుంది, అప్పుడేమవుతుంది మాయా జీతులుగా విజయులుగా తయారవుతారు. स्लोगन तपस्वी वह है जो अच्छे बुरे कर्म करने वालों के प्रभाव के बंधन से मुक्त है. తపస్వి వహ హే, తపస్వి ఆత్మలు ఎవరు, ఎవరైతే మంచి లేదా చెడు కర్మ చేసేటటువంటి వారి ప్రభావం యొక్క బంధనాలతో ముక్తులు. అచ్చే బురే కర్మ కర్నే వాళ్ళకే ప్రభావం కే బంధన్ సే ముక్తు. అచ్చే బురే అంటే ఒక్కొక్కసారి చూడండి మనం చెడ్డ వాళ్ళని ఇష్టపడకపోవచ్చు, కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది మంచి కర్మం చేసే వారి ప్రభావంలోకి వెళ్ళిపోయామనుకోండి, వేరే వాళ్ళ ప్రభావంలోకి వెళ్ళినా ఏమవుతుంది బాబాతో మనకి కనెక్షన్ అనేది కట్ అవుతుంది. रोज अमृत वेले बाप दादा बच्चों की माला जपते हैं, उसमें सेकंड बाप दादा सदा अमृत वेले से बच्चों की माला सिमरण करने शुरू करते. బాప్ దాదా అమృత్ వేల నుంచి పిల్లలకు మాలని స్మరించడం మొదలు పెడతారట. హర్ ఏక్ రత్న కి వ మణికే కి విశేషత దేఖతే హై, ప్రతి ఒక్క రత్నం యొక్క లేదా కోట యొక్క విశేషతని బాబా చూస్తూ ఉంటారు. तो अमृत वेले सहज ही अपने आप को चेक कर सकते हो, याद की शक्ति से संबंध की शक्ति से स्पष्ट रूहानी टीवी में देख सकते हो कि बाप दादा किस नंबर में मुझे सिमरन कर रहे थे. మరి అమృత వేళ సహజంగానే మిమ్మల్ని చెక్ చేసుకోగలరు, బాబా స్మృతి చేసే శక్తితో, బాబాతో మీకున్నటువంటి సంబంధం యొక్క శక్తితో స్పష్టంగా ఆత్మిక టీవీలో చూసుకోవచ్చు. బాప్ దాదా నన్ను ఏ నంబర్ లో అంటే 1 2 3 4 ఏ నంబర్ లో నన్ను జ్ఞాపకం చేస్తున్నారు. उसके लिए विशेष बात बुद्धि की लाइन बहुत क्लियर चाहिए. అన్నిటికన్నా విశేషమైనది ఏంటి, మీ బుద్ధి లైన్ అప్పుడు చాలా క్లియర్ గా ఉండాలి. नहीं तो स्पष्ट नहीं देख सकेंगे. अब तो समय की समीपता के कारण स्वयं को बाप के समान अर्थात समानता द्वारा समीपता में ला, లేకపోతే స్పష్టంగా చూడలేదు. అక్కడ బుద్ధి లైన్ సరిగా లేకపోతే మిమ్మల్ని బాబా ఏ నంబర్ లో గుర్తిస్తున్నారేంటి అనేది చూడలేదు. మరి ఇప్పుడు సమయం యొక్క సమీపత కారణంగా స్వయాన్ని బాబా సమానంగా అంటే సమానత ద్వారా సమీపతలోకి తీసుకురండి. संकल्प बोल कर्म संस्कार और सेवा सब में समान बनना अर्थात समीप आना. సంకల్పాలలో మాటలు కర్మలు అంటే మనస వాచ కర్మణ, సంస్కారాలు సేవ అన్నిట్లో బాబా సమానంగా కావడము అంటేనే బాబాకి దగ్గరగా రావడము. అచ్చా ఓం శాంతి.